వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈవాల్టి వసంతవల్లరిలో ఒక కొత్త కథా సంపుటికి శ్రీకారం చుడుతున్నాను. ఏప్రిల్ 28 డాక్టర్ సోమరాజు సుశీల గారి జయంతిని పురస్కరించుకుని వారి కథా సంపుటి పెండ్లి పందిరి పుస్తకం నుండి రోజుకొకటి చొప్పున 14 రోజులు అంటే 2 వారాల పాటు మీకు ఈ పెండ్లి కథల పరంపరని వినిపించబోతున్నాను. మీరంతా తప్పక విని ఆనందిస్తారని నా నమ్మకం. ఈ పుస్తకాన్ని రచయిత్రి తమ వివాహ స్వర్ణోత్సవాన్ని జరుపుకుంటున్న శుభ సమయంలో పాఠకులకు కానుకగా వెలువరించారు. ఈ సంపుటిలో అన్నీ పెళ్ళిళ్లే, అడుగడుగునా విందు భోజనాలే. సముద్రంలో ఉప్పుని, అడవిలో ఉసిరికాయని జతచేసి జాడీలో వేయడమే పెళ్ళంటే. కొత్త తాటాకు వాసనలు, పట్టుచీరల పరిమళాలు, మంగళవాద్య నాద సుగంధాల కలగలుపు ఈ పెండ్లి పందిరి. ఇంకా పూల జడలు, పులిహోరలు అదనం. ఇల్లేరమ్మ కథలు చెప్పి తెలుగు పాఠకులకు కమ్మని రుచులు మప్పిన డాక్టర్ సోమరాజు సుశీల గారి స్వానుభవాలు ఈ పెళ్లి కథా తోరణం. తొలి కథగా వినండి. మాంగల్యం తంతునానేనా. ఒక అర్ధరాత్రి వేళ మంచి నిద్దట్లో ఉన్న నన్ను మా అమ్మ గ్లాసుడు నీళ్లు జల్లి లేపితే ఏడ్చుకుంటూ తిట్టుకుంటూ లేచి తలన్నా దువ్వుకోకుండా బట్టలన్నా మార్చుకోకుండా ఒక పెళ్లికి వెళ్ళి రావడం నాకున్న చిన్నప్పటి జ్ఞాపకాలలో ఒకటి. నాకు కాస్త ఊహ తెలిసాక నేను చూసిన మొదటి పెళ్ళి అదే. నేను 2 ఏళ్ల పిల్లగా ఉన్నప్పుడు మాకు చాలా దగ్గర బంధువులు, మంచి శ్రీమంతులు అయిన వాళ్ళింట జరగనున్న పెళ్లి విందు నా మూలంగా ఎలా అభాసవబోయిందో మా అమ్మ తను బతికున్నన్నాళ్ళు అందరితో చెప్తూనే ఉండేది. ఆ పెళ్లిలో వంట భోజనాల పెత్తనమంతా మా అమ్మ నాన్న చేశారట. వంటలవుతుండగా నేను వంటవాణ్ణి ఒక జిలేబీ ఇవ్వమని అడిగానుట. ఆ వంటవాడు పో పో అని చేయి చూపిస్తూ నన్ను కేకలేసేటప్పటికీ మా నాన్న కోపం పట్టలేక వాడి మీదకి కర్ర తీసుకుని వెళ్ళి, నా కూతురు జిలేబీ అడిగితే పొమ్మంటావా అని ఒక్కటేశారట. వెంటనే వంట వాళ్ళందరూ వంట చేయడం ఆపేసి పొయ్యిలో నీళ్లు పోసేసి వెళ్ళిపోయారు. ఇంకేముంది, పెళ్ళింట్లో ఒకటే గోల. ఏదో తుఫాన్లో చిక్కడ్డట్టు ప్రతి ఒక్కడూ ఇంకొకడికి ఆ కథ చెప్పడమే. రాత్రి మరి 1000 మంది ప్రముఖులకి పెళ్లి విందు. ఎలా ఇప్పుడు అని అందరికీ ఒకటే కంగారు. చేతకాని వాళ్ళు ఊరికే గాబరా పడతారు గాని ఆ పెళ్లి పెద్ద మేధావి, మంచి పలుకుబడి కలవాడు. రాజమండ్రిలో పేరు మోసిన వరదరావు హోటల్కి కబురు చేసి ఆ పూట హోటల్ మూయించి వాళ్ల చేత వండించారట. మా అమ్మ ఆ సంగతి తలుచుకుని మురిసిపోయేది. ఎవరో ఒకళ్ళకి నన్ను చూపిస్తూ ఆ కథ అంతా చెప్పేది. తల్లి ప్రేమ కాకపోతే ఇందులో నేను చేసిన ఘనకార్యం ఏముందని జిలేబీ అడగడమేగా. నేను 4వ క్లాస్ చదువుతున్నప్పుడు మేం గుంటూరులో ఉండేవాళ్ళం. చిన్నారి 2వ క్లాసు. ఇందు బుజ్జి ఇంట్లోనే గోలగోల చేస్తూ ఉండేవారు. మా నాన్న నీళ్ల రిజర్వాయర్లు కట్టించేవారు. పంతమ్మ మా అమ్మగారు, సీతారామయ్య తాతగారు మా ఇల్లు గలవాళ్ళన్నమాట. కానీ మాకు నిజం తాతగారు మా అమ్మలాగానే ఉండేవారు. మా అమ్మ వాళ్ళని పిన్నిగారు, బాబాయ్ గారు అని పిలుస్తూ మా నాన్న మీద బోల్డు చెప్పేది. ఈ రోజుల్లో 2-3 తరాల వాళ్ళు ఒకే కప్పు కింద నివసిస్తున్నా ఎవరి జీవితాలు వాళ్ళవే. ఏ విషయాన్ని ఎవ్వరూ ఎవరితోనూ పంచుకోరు. ఈ రహస్యాలు మొయ్యలేక అందరికీ వైరాగ్యాలే. కానీ ఆ రోజుల్లో అలా కాదు. పక్కపక్క ఇళ్లల్లో ఉంటున్నా ఒకే లోగిట్లో ఉన్నట్టు అరమరికలు లేకుండా జీవించేవారు. నేను చేసే గోలో, బుజ్జి పెట్టే తిక్కలో భరించలేక అమ్మ ఎప్పుడన్నా తన ఆయుధం తీయబోయిందో ఇంతట్లోకి పక్కింటి చారమ్మమ్మగారు, ఆవిడ పేరు పాపం చారుమతీదేవిలేండి, వచ్చేసా రోజమ్మా, అలా పిల్లల్ని ఎవరైనా బాదుకుంటారా అంటూ పరుగున వచ్చి ఆ విసనకర్ర తీసుకెళ్ళిపోయేవారు. అమ్మకి కోపం తగ్గాక మళ్ళీ నేనే వెళ్ళి దాన్ని పట్టుకొచ్చి గోడకి తగిలించేదాన్ని వంటింట్లో. ఎవరింట్లోనూ ఏ రహస్యాలు దాగేవి కావు. మా నాన్నకి జీతం వచ్చిందా రాలేదా, ఎందుకు ఆలస్యం అవుతోంది,
కంపెనీ బిల్లులు రావడం లేదాతో మొదలుపెట్టి పాపక్కకి పెళ్ళెందుకు కుదరడం లేదు, వాళ్ళ పెద్దబ్బాయి పెళ్ళెప్పుడు చేస్తారు, కోమట్లింట్లో ఈ వారం భజన తొందరగా ఎందుకు ఆపేశారు వరకు అన్ని విషయాలు అందరూ అరుగుల మీద కూర్చుని సావకాశంగా చర్చించుకునేవారు. ఆ వీధిలో ఉన్న కుటుంబాలలో మావే కాస్త మధ్యస్థమైన పరిస్థితులు. 4 పిల్లలు, ఎప్పుడూ వచ్చిపోయే చుట్టాలు, ఆలస్యంగా జీతాలు. మా అమ్మకంతా నిప్పుల మీద నడకే. మా వీధిలో మిగిలిన వాళ్ళందరివి కడుపులో చల్ల కదలక్కర్లేని సంసారాలు. 2 ఇళ్ల వాళ్ళు వ్యాపారస్తులు. ఆ రోజుల్లోనే మంచి కార్లుండేవి. మిగతా వాళ్ళు రిటైర్ అయ్యాక వచ్చే పెన్షన్తోనూ మాలాగా సగం ఇల్లు అద్దెకి తీసుకుని ఇచ్చే డబ్బులతోటి హాయిగా క్లుప్తంగా కాలక్షేపం చేసేవారు. అందులో మా తాతగారికి మా అమ్మగారికి సగం రోజులు ఎక్కడో అక్కడ పెళ్ళిళ్ళో పేరెంటాలో విందులో తద్దినాలో ఉండేవి. అంతమంది బంధువులు వాళ్లకుండేవారు. అంత సలక్షణమైన సుసంపన్నమైన మా వీధి చివర్న ఒక చిన్న శివాలయం ఉండేది. ఎన్నో సంవత్సరాల క్రితం ఒక జమీందారు గారు ఆ ఆలయాన్ని కట్టించి 2 ఎకరాలు మాన్యంగా రాశారట. ఆ పొలం తాలూకు ఆదాయంలో ఆ గుడి నడవాలన్నమాట. వంశపారంపర్యంగా పూజారి కుటుంబం కూడా ఆ గుడి ఆవరణలోనే చిన్న పెంకుటింట్లో ఉండేవారు. కానీ ఎవరో ఆ గుడి మాన్యాలని స్వాహా చేయడంతో ఆ గుళ్ళో శివుడికి డబ్బు లేదు. ఆయన నమ్ముకున్న గుడి పూజారి కుటుంబానికి తిండి లేదు. పాపం ఆ శివుడే పాత ఉత్తరీయాన్ని పంచలా కట్టుకుని అతి నిరాడంబరంగా ఉండేవాడు. అమ్మవారు కూడా పసుపు అద్దిన ఉత్తరీయాన్నే చీరలా ధరించి పేద ముత్తైదువులాగా పసుపు కొమ్ము కట్టిన తాడు వేసుకునేది. ఆ పూజారి గారు శివలింగానికి మాత్రం విభూది బాగా పెట్టి గన్నేరు పూలతో అలంకరించేవాడు. దేవుళ్లలో కూడా డబ్బున్నవాళ్ళు లేనివాళ్ళు ఉంటారా అని ఆశ్చర్యం వేసేది. వారిని అలా చూడలేక నాకు గుడికి వెళ్లడం ఇష్టం ఉండేది కాదు. అందుకేనేమో మా వీధిలో వాళ్ళు కూడా శివరాత్రి నాడు తప్ప ఆ గుడికి ఎక్కువగా వెళ్లేవారు కాదు. వెళ్ళినా పళ్ళెంలో డబ్బులేసేవారు కాదు. కానీ 2 వీధుల అవతలున్న ఆంజనేయస్వామి గుడికి మాత్రం ప్రతి శనివారం తప్పనిసరిగా వెళ్లి అర్చనలు చేయించేవారు. ఆ రోజుల్లో ఇలాంటి దేవాలయాలని ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోవడం గాని, పూజార్ల అజా కనుక్కోవడం గాని, ఉత్సవాలు జరపడం గాని ఉండేవి కావు. అన్నదానాలు అసలే ఉండేవి కాదు. పైగా బియ్యానికి రేషను. గుడికి వెళ్లిన జనం వాళ్ళంతట వాళ్ళు హారతి పళ్ళల్లో డబ్బులేస్తేనే గుడికి వైభవం, పూజారికి భోజనం. సర్వత్రా కనపడేలాగానే ఆ పూజారి బహుకుటుంబీకుడు. 2 ఆడపిల్లలు, 4 మగపిల్లలు, మళ్ళీ ఓ చంటి పిల్ల. మొత్తం 7. అధిక సంతానం, పేదరికం 2 కలిసే ఉంటాయి. దేని మీద ఏది ఆధారపడుతుందో చెప్పడం కష్టం. వారి 2వ అమ్మాయి పేరు పార్వతి. చాలా అందంగా ఉండేది. నాకన్నా ఒక 7-8 ఏళ్ళు పెద్దేమో. అప్పుడప్పుడు మా అమ్మ తన పాత చీరలు ఇస్తే వాటి మీద ఎంబ్రాయిడరీ చేసి ఓణీలుగా వేసుకునేది. ఎవ్వరూ అది మా అమ్మిచ్చిన చీర అని కనిపెట్టలేకపోయేవారు. నిజానికి పూజారి గారి కన్నా ఆ అమ్మాయి సంపాదనే ఎక్కువగా ఉండేది. ఎవరింట్లో పనిపడ్డా వెళ్ళి అందుకునేది. మడిగట్టుకుని పప్పు రుబ్బి వడియాలు పెట్టి పెట్టేది, అప్పడాలు ఒత్తి పెట్టేది, చుట్టాలొస్తే వెళ్ళి వంట సాయం చేసేది. మాలాగా పిల్లలున్న ఇళ్లల్లో కారపూసలు, మిఠాయి కొమ్ములు చేసి పెట్టేది. మా ఇంటికి తరచూ వచ్చి అమ్మకి సాయం చేస్తూ ఉండడంతో నాకు కూడా మంచి స్నేహితురాలైంది. అమ్మకే అవసరం పడ్డా పార్వతిని పిలుచుకురావే అని నన్నే తోలేది. పార్వతి అంటే నాకు ఇష్టమే గాని వాళ్ళ ఇంటికెళ్ళడం నాకు ఇష్టం ఉండేది కాదు. ఎందుకో దిగులుగా అనిపించేది. ఏంటో అంతా వేరుగా ఉండేది. పార్వతి వాళ్ళ అక్క పేరు సరస్వతి. చాలా లావుగా, అమాయకంగా, మొద్దల్లే ఉండేది. పూజారి గారి భార్య తన పనంతా అయ్యాక ఓ కంచంలో అన్నం కలుపుకొచ్చి చేతిలో ముద్దలు పెడితే తినేది. ఊరికే కారణం లేకుండా అందరినీ చూసి నవ్వుతూ ఉండేది. కానీ ఎవరిని ఏమీ అనేది కాదు. పార్వతి తమ్ముళ్ళు విశ్వం, రామభద్రం, మల్లి, బుజ్జిగాడు చిన్న చిన్న గావంచాలు కట్టుకుని అటూ ఇటూ తిరుగుతూ ఉండేవారు. వాళ్ళు మామూలు బట్టలేసుకుని తిరగడం నేను ఎప్పుడూ చూడలేదు. ఆవేళ స్కూల్లో నా కూరల తోటకి నీళ్లు పెట్టే డ్యూటీ ఉండడంతో ఇంటికి వచ్చేటప్పటికి చాలా ఆలస్యమైంది. నేను గేటు తీసుకుని లోపలికి వచ్చేసరికి వీధి వరండాలోనే అమ్మ, పూజారి గారి భార్య నెమ్మదిగా మాట్లాడుకుంటున్నారు. ఆవిడ చేతిలో నిండా బియ్యం ఉన్న సంచి కనపడింది. మర్చిపోకండమ్మా అంటూ ఆవిడ వెళ్ళిపోయారు. చుట్టాలొచ్చారా వాళ్ళింటికి
అని అడిగాను అమ్మని. నీకెందుకు వెధవ ఆరాలు, పోయి టిఫిన్ తిను అని అమ్మ విసుక్కుంది. నాన్నకేమీ చెప్పనులే అమ్మా అని అక్కడితో ఆ విషయం మర్చిపోయాను. రాత్రందరం భోజనాలు చేశాక వెళ్ళి బుజ్జి పక్కన పడుకున్నాను. బాగా అలసిపోయి ఉన్నానేమో, గట్టి నిద్ర పట్టేసింది. నేను నీళ్లు పోసిన వంగ మొక్కలన్నీ పెద్దవై కాయలు కాసినట్టు, అవి గాలి కూగుతున్నట్టు కల కూడా వచ్చింది. నేనలా కలల్లో మునిగి తేలుతూ ఉండగా మీద వాన చినుకులు పడసాగాయి. ఉండుండి వాన పడుతోంది. అంత మంచి కలలోంచి మెలకు వచ్చి చూస్తే ఎదురుగా మా అమ్మ నీళ్ల గ్లాసుతో ప్రత్యక్షమైంది. చిన్న చిన్నగా ఆ నీళ్లు నా మీద జల్లుతూ, లేనాని, లేమ్మా పెళ్ళికెళ్ళాలి అని నన్ను లేపడం నాకు నిన్న మొన్న జరిగినంత స్పష్టంగా గుర్తుంది. ఇప్పుడే నాకు పెళ్ళేమిటమ్మా అని మళ్ళీ నిద్దట్లోకి జారుకోపోయాను. లేవే గాడిద, నీకప్పుడే పెళ్ళి కావాలి, ఇదిగో పట్టు అని ఒక్కటేసింది. అబ్బా, నేను నిద్రపోతున్నా కూడా ఓర్వలేక చంపేస్తావా అమ్మా అని ఒక్క అరుపు అరవబోయేసరికి ఒక చేత్తో నోరు నొక్కి ఇంకో చేత్తో నన్ను లాక్కుని బయటికి తీసుకెళ్ళి వీత్తలుపు గడివేసి తాళం పెట్టింది. అమ్మ చేస్తున్న పనిని కనీసం కలలో కూడా ఊహించలేని మా నాన్న, మిగతా వాళ్ళందరూ అమాయకంగా నోళ్లు తెరుచుకుని నిద్రపోతుండగానే వాళ్ళని తాళం పెట్టింది. గేటు బయట చేతిలో పెద్ద తమలపాకుల మోతతో నిలబడున్న తాతగారిని మా అమ్మగారిని చూసేటప్పటికీ నా నిద్ర ఎగిరిపోయింది. అంత చిమ్మ చీకట్లో తాతగారి చేతిలో ఉన్న టార్చ్ లైటు కర్ర సాయంతో ఎక్కడ కుక్కలు వెంటపడతాయోనని భయంతో నిమ్మళంగా గుడివైపు నడిచాం. ఇంత అర్ధరాత్రి వేళ మేళాలన్నా లేకుండా దొంగ పెళ్ళెవరు చేసుకుంటున్నారమ్మా అని అడిగాను అమ్మని. పూజారి గారి పెద్దమ్మాయి పెళ్ళి. ముగ్గురం అయ్యామని చెప్పి నాలుగోదానిగా నిన్ను తీసుకెళ్తున్నాం. ఎక్కువగా వాక్కుండా ఓ పక్కన కూర్చుని పెళ్లి చూడు. నిద్రొస్తే నిద్రపో, వెధవారాలు తీసావంటే పడిపోతాయి అని తనకి చేతనైనంత మర్యాదగా విషయం చెప్పింది అమ్మ. నోరు మూసుకు చూసే పెళ్ళి ఒక పెళ్ళేనా అని అనుకుంటూ ఏడుపు ముఖంతోటే గుళ్ళో అడుగు పెట్టాను. ఇన్నేళ్లు గడిచినా ఆ దృశ్యం నాకు చక్కగా గుర్తుంది. ఎప్పుడూ రాలిన రావి ఆకులతో, దుమ్ము ధూళితో దిగులు దిగులుగా ఉండే ఆవరణంతా శుభ్రంగా తుడిచి అలికాక పెట్టిన ముగ్గులతో, దివ్యంగా వెలుగుతున్న నూనె దీపాలతో లక్షణంగా ఉంది. శివుడు, అమ్మవారు కూడా కాస్త నీళ్లు పోసుకుని మంచి బట్టలు కట్టుకుని శుభ్రంగా కనిపించారు. పూజారి గారి భార్య గర్భగుడి గడపకి పసుపు రాసి బొట్లు పెడుతోంది. పిన్నిగారు, తమలపాకులు తెచ్చారా అంటూ మా అమ్మగారి చేతిలోంచి తమలపాకులు లాక్కుని వాటికే దారం కట్టి తోరణంలాగా కట్టారు. ఏం చేస్తారు పాపం, వాళ్ళకి మామిడాకులు దొరకలేదుట. మా అమ్మ దగ్గర నుంచి తీసుకెళ్లిన బియ్యంలో పసుపు కలిపి 2 పళ్ళాల్లో పోసింది ఆవిడ. పెళ్లివారు ఎప్పుడొస్తారని అడిగా. ఇంకా చాలా టైం ఉంది కదమ్మా, వస్తారు అని మళ్లీ పనిలో పడింది. పూజారి గారు చూస్తే ఎప్పుడూలా కాకుండా బోల్డ్ కోపంగా కనిపించారు. ఆవిడ పనులన్నీ చేస్తూ కూడా మాటిమాటికి కళ్ళు తుడుచుకుంటోంది. పాపం సరస్వతక్క కన్నం ఎవరు పెడతారా అని ఏడుస్తోందేమోలే అని అప్పుడు నేను అనుకున్నాను. కానీ కారణం అది కాదని చాలా ఏళ్ల తర్వాత కానీ నాకు అర్థం కాలేదు. పార్వతక్క రెండో తమ్ముడు పటిక బెల్లం ముక్కలు కొట్టి ఒక కాగితంలో వేస్తూ మధ్య మధ్యలో చిన్న పలుకులు నోట్లో పడేసుకుంటున్నాడు. అది చూసిన విశ్వం గబగబా వచ్చి, అలా తినేకు, మళ్ళీ తక్కువ పడతాయి అని వాడినొక్క మొట్టికాయ వేశాడు. అందరం కాసేపు అక్కడే నిలబడి చూసి నెమ్మదిగా మెట్లెక్కి చాపపరుచుకుని కూర్చున్నాం. మా అలికిడికి అక్కడ ఆరు బయట మడత మంచం మీద నిద్రపోతున్న చుట్టపాయన లేచాడు. ఆవలిస్తూ చేతుకున్న గడియారం చూసి, అబ్బో టైం అవుతోందే అనుకుని, అక్కయ్య తల మీద చౌరు పెట్టి వేణీళ్లు తొరుపుతావా అని అడిగాడు. ఆయన కూడా పూజారి గారిలానే ఉన్నాడు, కాకపోతే కాస్త ఎర్రగా బొద్దుగా ఉన్నాడు. చేతి వేళ్లకి 4 ఉంగరాలు, మెడలో పెద్ద బంగారం గొలుసు ఉన్నాయి. ఆయన్ని చూసి పెళ్లి చేయించడానికి వచ్చిన పూజారి గారి స్నేహితుడేమోలే అనుకున్నాను నేను. కానీ ఆయన స్నానం చేసి పట్టుబట్టలు కట్టుకుని వచ్చాక పూజారి గారి భార్య ఆయనకి పొడుగు బొట్టు పెట్టి కాళ్ళకి పారాణి పెట్టి హారతి ఇవ్వడం చూశాక ఆయనే పెళ్లి కొడుకని అర్థమైంది. పూజారి గారు ఆయన చేతిలో కొబ్బరి బొండం పెట్టి పీట మీద కూర్చోపెట్టి ఏవో మంత్రాలు చదవసాగారు. ఇంకక్కడుండి చేసేదే ఉంది. సరస్వతకి ఎలా ఉందో చూద్దామని వాళ్ళింట్లోకి వెళ్ళా.
సరస్వతక్క నవ్వుతూ తన చీర, చేతికున్న గాజులు చూపించింది. తలనిండా పూలు పెట్టారని అవి కూడా చూపించింది. కాని అలాగే ఇంచుమించు ముస్తాబైన పార్వతక్క ముఖం మాత్రం ఏడ్చేడ్చి ఇంతలావు వాచిపోయింది. అక్కకి పెళ్ళవుతుంటే చెల్లెళ్ళు ఇంతగా ఏడుస్తారా? పోనిమంటే తోడి పెళ్లి కూతుర్ని చేశారు కదా అని సంతోషించచ్చు కదా అనుకుని, ఏడవకక్క, సరస్వతక్క నిన్ను చూడ్డానికి వస్తూనే ఉంటుందిలే అని కాస్త ధైర్యం చెప్పబోయాను. అయ్యో పిచ్చి నా బంగారం అంటూ నన్ను వాటేసుకుని ఇంకా ఏడ్చింది పాపం. ఇంకా ఏడ్చింది చాలు, అమ్మవారి దగ్గర కూర్చుని గౌరీ పూజ చేయండి అని పూజారి గారు అరవడంతో అందరం కలిసి అమ్మవారి దగ్గర చేరాం. తోడి పెళ్లి కూతురు కూడా గౌరీ పూజ చెయ్యాలని నాకు అర్థమైంది. ఆ పూజ కాసేపు చూసి మళ్లీ వసారాలో పెళ్లి జరగాల్సిన చోటికొచ్చి మా అమ్మగారి పక్కనే కూర్చున్నాను. పూజారి గారు రామభద్రం చేతిలో ఇత్తడి పళ్ళెం, గరిట, మల్లిగాడి చేతిలో దేవుడి గంట పెట్టి తను చెప్పినప్పుడు గట్టిగా మోగించమని చెప్పి వాళ్ళని గుడి మెట్ల మీద కోలేశారు. పూజారి గారు గట్టిగా మంత్రాలు చదువుతూనే కన్యాదాత చేయాల్సిన పనులు చేయడం మొదలుపెట్టారు. పెళ్లి కొడుకు పీటలకెదురుగా 4 పీటలేశారు. 2 మీద అక్కలిద్దరినీ కూర్చోబెట్టారు. ఇద్దరి చేతుల్లోనూ కొబ్బరి బొండాలు పెట్టారు. నాకు అనుమానం వచ్చి, తోడి పెళ్లి కూతురుకు కూడా కొబ్బరికాయ ఇస్తారా అని అడగబోయానో లేదో అమ్మ నన్ను ష్ నోరు ముయ్ అని అరవడంతో చూస్తూ ఉండిపోయాను. అలా ఇంతలోకి సరస్వతక్క చేతిని పెళ్లి కొడుకు చేతిలో పెట్టి నీళ్లు పోశారు. వాళ్ళ అమ్మా నాన్న కలిసి అలాగే పార్వతక్క చేతిలో కూడా నీళ్లు పోశారు. ఎవరినీ ఏమీ మాట్లాడనీయకుండా పలకరిస్తే తిడుతూనో కోప్పడుతూనో చేస్తూ అటు పెళ్లి కూతురు చెల్లి, తల్లి అందరూ ఏడుస్తూ పెళ్లి చేసుకుంటుంటే చూడ్డానికి ఏం సరదా ఉంటుంది? నాకు విసుగొచ్చి మా అమ్మగారి ఒళ్ళో తలపెట్టుకుని నిద్రపోయాను. నాకు మెలకు వచ్చి చూసేటప్పటికి మా అమ్మ దగ్గర నుంచి తీసుకున్న బియ్యం అన్నీ పసుపుతో కలిపి పీటల మీద పడున్నాయి. అక్కలిద్దరూ పచ్చగా మారిపోయిన తెల్ల చీరలతో, తల నిండా బియ్యంతో చాలా బాగున్నారు. మెడలో ఇంతలావు పసుపు తాళ్ళు, చిన్న చిన్న మంగళసూత్రాలు, పొట్టిగా నల్లపూసలు, ఒడిలో పెద్ద కందపిలక బియ్యం మూటతో ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారు. మేమందరం చూస్తుండగానే వాళ్ళ అమ్మా నాన్న తమ్ముళ్ళు ఏడుస్తూ ఉండగానే 2 చిన్న సంచులతో అక్కలిద్దరూ ఒక రిక్షాలోనూ, చుట్టం పెళ్లి కొడుకు ఇంకో రిక్షాలోనూ ఎక్కి వెళ్ళిపోయారు. మేం కూడా బయలుదేరుతుంటే రాంభద్రం మా అందరి చేతుల్లోనూ పటిక బెల్లం ముక్కలు పెట్టాడు. అవి నోట్లో వేసుకుని ఇంటికొచ్చి మళ్ళీ నిద్రపోయాను. నా ఈ ఇన్నేళ్ల జీవితంలో మళ్ళీ ఎప్పుడూ ఇటువంటి పెళ్లిని చూడలేదు. పేదరికం ఎంత దారుణమైందో చెప్పాలంటే ఈ పెళ్ళే ఉదాహరణ. అమ్మ ఆ తర్వాత నేను పెద్దయ్యాక అడిగినప్పుడు చెప్పిన వివరాల వల్ల ఆ సంఘటన పూర్తిగా అర్థమైంది. ఆ పెళ్లి కొడుకు పూజారి గారి భార్యకి తమ్ముడి వరస. కాస్త పొలం పుట్రా గలవాడు. కంచిలో వరదరాజస్వామి గుళ్ళో పూజారి. ఆయన భార్య 3వ కాన్పులో మరణించింది. తల్లి లేని పిల్లల్ని సాకడం ఒక సమస్య అయితే, భార్యాహీనుడైన ఆయన్ని యజ్ఞయాగాదులలో పాల్గొననిచ్చేవారు కాదుట. అందువల్ల పెళ్లి చేసుకోవడం తప్పనిసరైంది. వీళ్ళకి ఆడపిల్ల పెళ్లికి ఉందని తెలిసి అడగడానికి వచ్చాడు. వీళ్ళు సరస్వతిని చూపిస్తే అతను వద్దని అటూ ఇటూ తిరుగుతున్న పార్వతినిస్తే చేసుకుంటానన్నట్ట. సరస్వతిని కూడా చేసుకుంటే పార్వతినిస్తామని ఆశ పెట్టారట వీళ్ళు. చూశారా వ్యవహారాలు ఎలా సాగుతాయో? ఆ పెళ్లి వివరాలు నాన్నకి చెప్తూ అమ్మ పెట్టుకున్న కన్నీళ్లు కూడా నేనెప్పటికీ మర్చిపోలేను. ఆ తర్వాత ఎక్కడైనా పార్వతక్క పక్కనో 2 పిల్లలతో ఒంటి నిండా నగలతో నవ్వుతూ కనిపిస్తుందేమోనని వెతుకుతూ ఉండేదాన్ని. తప్పకుండా తను సంతోషంగా ఉండే ఉంటుంది. వసంత వల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి స్వర్గీయ సుశీల సోమరాజు గారి పెండ్లి పందిరి కథా సంపుటి నుండి మాంగళ్యం తంతునానేనా విన్నారు. రేపటి వసంత వల్లరిలో పెండ్లి పందిరి కథా సంపుటి నుండి శ్రీరస్తు శుభమస్తు వింటారు.
వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంత వల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.